లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి. నెయ్యి వేసుకున్నాను, జీడిపప్పు ద్రాక్ష వేయించుకున్నాను, పక్కన పాలు వేడవుతున్నాయి. ఇది బాగా ఈ రవ్వను వచ్చేసి ఆయిల్లోనే బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇదంతా నెయ్యిలోనే వేయించాలి, ఆయిల్ యూస్ చేయకూడదు. నెయ్యిలోనే వేయించేసి తర్వాత వచ్చింది ఇదిగోండి రవ్వ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, కింద మాడిపోకూడదు, అలాగని వేయకుండా ఉండకూడదు. ఇలాగా చేస్తూనే బాగా వేయిస్తూనే ఉండాలి. ఏం లేదండి, వెరీ సింపుల్ రెసిపీ ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా రవ్వ వేయించుకొని మా ఆయనకి మా బాబుకి చాలా ఇష్టం అండి రవ్వ లడ్డు. బాగా తింటారు. స్వీట్ అయితే నాకు ఇష్టం ఉండదండి, హాట్ అయితే బాగా తింటాను కానీ స్వీట్ అయితే నాకు నచ్చదు. బాగా వేయించాలండి. ఇంత చూపిస్తే మీకు మరీ బోరింగ్గా ఉంటుందేమో. ఇదిగోండి ఇలా కలుపుతూనే ఉండాలి, బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అట్లని మాడిపోనివ్వకూడదు, బాగా కలుపుతూ ఉండాలి. ఇటైతే పాలు వేడైపోయినాయి, పాలు కూడా బాగా మరగాలి. కాగకపోతే పచ్చి వాసన వస్తాయండి పాలు. కానీ రవ్వ కూడా మనం తింటుంటే కొంచెం స్మెల్ రాకూడదు, పచ్చిదిలాగా బాగా వేయించాలి ఓపిగ్గా. ఫాస్ట్గా చేసేద్దాము అంటే టేస్ట్ కూడా అట్లే ఉంటుంది. కొంచెం మనం ఓపిక తెచ్చుకొని చేస్తే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సున్నుండలు కూడా చాలా సింపుల్ అండి, అదైతే హెల్దీ. కాకపోతే కొంచెం మా ఇంట్లో దాన్ని ఇష్టపడరు, అందువల్ల దాన్ని స్కిప్ చేస్తాను ఎక్కువగా. బాగా వేయించాలి. ఇదిగోండి పాలు కూడా బాగా మరుగుతున్నాయి, ఇంకా బాగా మరగాలి. కనిపిస్తుందా మీకు? అది ఇదిగోండి. ఇటైతే రవ్వ వేయిస్తూనే ఉండాలి. చక్కెర అండి, చక్కెర కూడా ఆ కప్పు పడుతుంది. 1/2 kg రవ్వకి ఆ కప్పు పడుతుంది. స్వీట్ మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇదిగోండి చక్కెర వేసేస్తున్నాను. రవ్వ అయితే బాగా వేగిపోయిందండి, ఇంకెక్కువ వేగిపోతే మాడిపోతుంది, అందుకే ఇంకా వేయించట్లేదు. పాలు కూడా బాగా మరిగిపోయాయి. సత్యనారాయణ వ్రతంలో కూడా ఇదేనండి ప్రసాదంగా పెడతారు దీన్ని. అంతే, సింపుల్ అండి, ఏం లేదు. రవ్వ అయితే బాగా వేగిపోయిందండి, స్టవ్ కట్టేశాను. ఇదిగోండి రవ్వ అయితే బాగా వేగింది చూడండి. జీడిపప్పు ద్రాక్ష వేసేస్తున్నాను. వేసేసాను. ఇంకా దీన్ని అంతా పాలు వేసుకొని ఎంత సరిపోతాయో పాలు చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఆ పాలు మరిగించిన పాలన్నీ పోసేయకూడదు, చూసుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి. ఇదిగోండి జీడిపప్పులు ద్రాక్ష ఇలాగా
అక్కడక్కడ పడుతూ ఉంటాయి. ఇదిగోండి, పాలు వేసేటప్పుడు మిస్ చేసేసాను, ఏమనుకోకండి, జస్ట్ మళ్ళీ వేస్తున్నా అంతే. వీడియో తీయడానికి ఎవరు లేరండి, సో అందుకే నేనే ఇలాగ కష్టంగా ఉంటుంది. ఇలాగ మిక్స్ చేసుకోవడమే, మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగ ఉండలు చేసేసుకోవడమే, ఉండలు చేసి అలాగా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. బాగా కాలిపోతుందండి, నేను వేడి అస్సలు ముట్టుకోలేను. ఇలాగన్నీ ఉండలు చేయడమే, చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఫైనల్గా రెడీ అండి, ఉండలు కూడా చేసేసాను. చూడండి ఎలా ఉందో, బాగుందా? చెయ్యి చూడండి రెడ్గా అయిపోయింది, వేడి ఎక్కువ పట్టుకోలేదు రాజు. ఫైనల్గా ఇది అండి.